నిత్యం దైవ సన్నిధిలో ఉండే ఆ పూజారి తప్పుదారి పట్టాడు. ఆధ్యాత్మిక ముసుగులో ఏకంగా అనైతిక బంధం పెట్టుకున్నాడు. ఆ బంధమే అతన్ని ఏకంగా క్రిమినల్ని చేసింది. మనిషి దేవుడి దగ్గర ఉన్న మనసు మాత్రం ఎప్పుడూ మర్డర్ ఆలోచనలే. తీర్థంతో తడవాల్సిన పూజారి చేతులు చివరికి రక్తంతో తడిచాయి. 2 ఏళ్ల క్రితం హైదరాబాద్లో జరిగిన యువతి హత్య కేసులో పూజారికి జీవిత ఖైదు విధించింది కోర్టు. ఇతను సాయి కృష్ణ, ఓ పూజారి. దేవుడి సేవలో తరించాల్సిన ఈయనకు కోర్టు జీవిత ఖైదు విధించింది. నిత్యం ఆలయంలో మంత్రాలు చదవాల్సిన ఈయన ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కిస్తున్నాడు. దేవుడికి సేవ చేసేవారు మనసులోకి చెడు ఆలోచనలనే రానియకూడదు. అలాంటిది ఈయన ఏకంగా ఓ యువతిని మర్డర్ చేశాడు. చేసిన పాపం ఊరికే పోతుందా? పూజారి విషయంలోనూ అదే జరిగింది. యువతి ప్రాణం తీశాడు. ఇప్పుడు జైలు జీవితం అనుభవిస్తున్నాడు. 2023 జూన్లో శంషాబాద్ లో జరిగిన అప్సర హత్య తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం సృష్టించింది. చెన్నైకి చెందిన అప్సర కుటుంబం హైదరాబాద్కు వలస వచ్చింది. అప్పటికే అప్సరకు వివాహమైంది. భర్తతో విడాకులు కూడా తీసుకుంది. ఆమె తండ్రి కాశీలో స్థిరపడిపోగా తల్లితో కలిసి సరూర్ నగర్ లో ఓ ఇంట్లో అద్దెకుండేది. సరూర్ నగర్ లో స్థానికంగా ఓ ఆలయంలో పూజారి అయిన సాయి కృష్ణకు అప్సరతో పరిచయం ఏర్పడింది. శంషాబాద్ లో తాను నిర్వహించే గోశాలకు తరచూ ఆమెను తీసుకువెడుతూ ఉండేవాడు సాయి. ఈ క్రమంలో సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానంటూ తరచూ ఆమెను కలిసే వంకతో వాళ్ల ఇంటికి సైతం కూడా వెళ్లేవాడు. సాయి అప్సర పరిచయం కాస్త వివాహితర సంబంధానికి దారితీసింది. 4 ఏళ్ల పాటు వాళ్ల బంధం కొనసాగింది. అప్సర తల్లిని అక్క అని పిలుస్తూ ఇంట్లో అన్ని పనులు చేస్తుండేవాడు. వివాహితుడని తెలిసి కూడా అప్సర అతనితో చనువుగా ఉంటూ వచ్చింది. ఆ పరిచయం కాస్త ప్రేమ, ఆపై శారీరక సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చగా అబార్షన్ సైతం చేయించాడు. చివరకు పెళ్లి చేసుకోవాలంటూ అప్సర పూజారిపై ఒత్తిడి తెచ్చింది. అయితే విషయం బయటపడితే తన పరువు పోతుందనే భయంతో ఆమెను అంతమొందించాలని పక్కా ప్రణాళిక వేశాడు సాయి కృష్ణ. 2023 జూన్ 3న కోయంబత్తూరు వెళదామని అప్సరను నమ్మించాడు. ఆ రోజు రాత్రి 8 గంటలకు సాయి కృష్ణ అప్సర కారులో సరూర్ నగర్ నుంచి బయలుదేరారు. సుల్తాన్ పల్లెలోని గోశాల వద్ద కొంతసేపు గడిపారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో గోశాల సమీపంలోని నర్కుడలో ఓ ఖాళీ వెంచర్ వద్దకు చేరారు. ఆమె నిద్రలోకి జారుకోగాని కారు సీటు కవర్ను ఆమె ముఖంపై అదిమి ఊపిరాడకుండా చేశాడు. బెల్లందంచె రాయితో తల వెనుక భాగంలో 10 సార్లు బలంగా బాదాడు. దీంతో అప్సర చనిపోయింది. మృతదేహంపై కారు కవర్ కప్పాడు. అక్కడి నుంచి సరూర్ నగర్ లోని తన ఇంటికి చేరుకుని అక్కడే మృతదేహం ఉన్న కారును పార్కు చేశాడు. ఏమీ తెలియనట్టుగా తన రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాడు. 2 రోజుల పాటు కారులో ఉన్న అప్సర మృతదేహాన్ని కవర్లో చుట్టి సరూర్ నగర్ లోని బంగారు మైసమ్మ ఆలయ సమీపంలోని మ్యాన్ హోల్లో పడేశాడు. ఆ తర్వాత దుర్వాసన వస్తోందంటూ ఎల్బీ నగర్ నుంచి అడ్డా కూలీలను పిలిపించాడు. 2 ట్రక్కుల మట్టిని తీసుకొచ్చి మ్యాన్ హోల్ ను కప్పి సిమెంట్ తో పూడ్చి వేయించాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు అప్సర కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అన్ని కోణాల్లో విచారించి పూజారి సాయి కృష్ణ హంతకుడని గుర్తించారు. బలమైన సాక్ష్యాలను కోర్టుకు సమర్పించారు. ఇన్నాళ్లు విచారణ జరిపిన రంగారెడ్డి జిల్లా కోర్టు నిందితుడు పూజారి సాయి కృష్ణకు జీవిత ఖైదు విధించింది. 10,000 జరిమానా, సాక్ష్యాలు తారుమారు చేసినందుకు మరో 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మృతురాలి కుటుంబ సభ్యులకు 10 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. జూలైలో శంషాబాద్ కు తీసుకెళ్లి మర్డర్ చేసిన తర్వాత అమ్మాయిని తీసుకొచ్చి సరూనగర్ లో పూడ్చిపెట్టడం జరిగింది. ఫిర్యాదును కేసు నమోదు చేసుకున్నటువంటి ఆర్జీఐ పోలీసులు ఆ తర్వాత కేసు శంషాబాద్ పిఎస్ కి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. ఇద్దరు కూడా దీన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించడం జరిగింది. కోర్టులో దాదాపు 38 మందితో ఛార్జ్షీట్ దాఖలు చేసిండ్రు. మేము ఇవాళ 28 మంది సాక్షులను కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సాక్ష్యాలను పరిశీలించినటువంటి న్యాయస్థానం నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష, అదేవిధంగా సాక్ష్యాలను తారుమారు చేసినందుకు 7 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ బాధితురాలి కుటుంబానికి 10 లక్షల రూపాయల నష్టపరిహారం కూడా ఇవ్వాలని తీర్పునివ్వడం జరిగింది. దీంట్లో పోలీసులు ఇన్ టైంలో ప్రాపర్ గా వారు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. బాధితురాలు కుటుంబానికి న్యాయం జరిగే విధంగా ఇవాళ తీర్పు వచ్చిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా అభిప్రాయపడుతున్నారు. ఇది ఓ పూజారి క్రైమ్ కథ. వేద మంత్రాలతో ప్రారంభమైన పూజారి జీవితం అనైతిక బంధం, హత్యతో జీవిత ఖైదుగా మారింది. తప్పు చేసిన వారు ఎవరైనా చట్టం ముందు దోషిగా నిలబడటమే కాదు, తగిన శిక్ష అనుభవించక తప్పదు. అదే పూజారి సాయి కృష్ణ విషయంలోనూ జరిగింది.